హాయ్ అండి. కాకరకాయ పేరు వినగానే చాలామంది ఫేస్ మారిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం ఇలా ఒక్కసారి చేసి పెట్టండి, ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. టేస్ట్లో కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. చేదు తెలియకుండా ఫ్లేవర్ఫుల్గా అందరికీ నచ్చే పర్ఫెక్ట్ కర్రీ ఇది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను ఎప్పుడు కాకరకాయ కర్రీ చేసినా కానీ కర్డ్ కూడా వేసుకోకుండా ఈ కర్రీతోనే మొత్తం అంతా తినేస్తాను. అంత ఇష్టం ఈ కర్రీ అంటే నాకు. దీనికోసం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకొని ఒక 2 to 3 మినిట్స్ అలా మగ్గించుకోవాలి. ఒకసారి క్యాప్ తీసి చూసుకొని కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకోవాలి. ఒకసారి క్యాప్ తీసి చూసుకుందామండి. ముక్కలు అయితే మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 పెద్ద ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు వీటిని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూసుకుంటే కర్రీ అనేది మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ అలాగే సరిపడా కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అనేది కొంచెం తగ్గించి వేసాను, ఫస్ట్లో వేసాను కాబట్టి. మొత్తం అంతా ఇలా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అలా క్యాప్ పెట్టేసుకొని మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత క్యాప్ తీసుకొని ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. ఇది కర్రీకి చాలా ఫ్లేవర్గా ఉంటుందండి. సో బెల్లం మొత్తం కరిగిన దాకా 2 మినిట్స్ అలా మగ్గించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.